మహబూబ్నగర్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2011వ సంవత్సరంలో కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో స్థాపించబడింది. నాటి నుండి నేటి వరకు రైతులకు, అధికారులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగంలో వస్తున్న నూతన ఒరవడులను అందించి జిల్లా వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నది. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశాలు: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో ప్రదర్శన క్షేత్రాల ద్వారా చూపించి వాళ్లు ఆచరించే విధంగా తగిన సలహాలు, సూచనలు అందిస్తుంది. జిల్లాలో ఉన్న వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న అధికారులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నూతన సాంకేతికతను పాటించి మంచి లాభాలు పొందిన రైతుల విజయగాథలు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అందించి మిగతా రైతులు పాటించే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతో కలిసి వివిధ మండలాల్లో పర్యటించి కాలానుగుణంగా వివిధ పంటల్లో వస్తున్న చీడపీడలను గుర్తించి రైతులకు తగిన సలహాలు, సూచనలను ఇవ్వడం జరుగుతుంది. వాతావరణానికి సంబంధించిన సమాచారం, దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా అందించబడుతుంది. వ్యవసాయ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను గ్రామీణ వ్యవసాయ పని అనుభవ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఉంచి రైతులు సాగు చేసే పంటలు మరియు గ్రామీణ వ్యవసాయ స్థితిగతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రైతు సేవలో కృషి విజ్ఞాన కేంద్రం సాధించిన ప్రగతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో సీడ్ హబ్ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 2800 క్వింటాళ్ల నాణ్యమైన పప్పు దినుసులను ఉత్పత్తి చేసి రైతులకు అందజేయడం జరిగింది. దీనివల్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పప్పు దినుసుల పంటల విస్తీర్ణం 40,000 ఎకరాల వరకు పెంచడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా పథకం ఆర్థిక ప్రోత్సాహంతో అపరాలు మరియు నూనె గింజల పంటలలో సామూహిక ప్రదర్శన క్షేత్రాలు నిర్వహిస్తూ పంట దిగుబడిని పెంచే యాజమాన్య పద్ధతులు, రకాలపై శిక్షణ, అవగాహన మరియు ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ పంటల విస్తీర్ణం పెంచడమే కాకుండా దిగుబడిని 18 నుండి 20% వరకు పెంచడం జరిగింది. దీంతో పాటు పప్పు దినుసుల పంటలలో పురుగులు మరియు తెగుళ్లను తట్టుకునే స్వల్పకాలిక రకాలైన కందిలో PRG 176, పెసరలో WGG 42, మినుములో PU 31 లాంటి రకాలను రైతులకు పరిచయం చేసి అధిక దిగుబడులు సాధించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా అధిక సాంద్రత ప్రత్తి సాగుపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు చేపడుతూ వర్షాధారంగా తేలిక నేలల్లో పండించే ప్రత్తిలో అధిక దిగుబడులు సాధించడం జరిగింది. వరిలో సన్నగింజ రకాల విత్తనోత్పత్తి మరియు వరి మాగాణుల్లో జనుము విత్తన ఉత్పత్తి చేస్తూ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు అందజేస్తుంది. ప్రత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నను ఆశించే కత్తెర పురుగు, వేరుశెనగలో తెగుళ్లు మరియు వివిధ పంటలలో ఆశించే చీడపీడలు, అలాగే తెగుళ్ల మీద రైతులకు అవగాహన కల్పించి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను రైతుల ముంగిట ఆవిష్కరించడం జరిగింది. మొక్కజొన్నను జంటసాళ్ల పద్ధతి మరియు జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయడం ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకొని అధిక నికర ఆదాయం పొందే విధంగా ప్రోత్సహించడమైనది. వానాకాలంలో వరి సాగుకు ముందు పెసర పంట వేసే విధంగా రైతులను ప్రోత్సహించి పంట నుండి దిగుబడి తీయడమే కాకుండా పచ్చిరొట్ట ఎరువుగా కూడా నేలలో కలియదున్నే విధంగా ప్రోత్సహించడం జరిగింది. పంట మార్పిడిలో భాగంగా యాసంగి వేరుశెనగ మరియు మిరప పంటలకు ముందు పెసర పంట సాగును క్షేత్రస్థాయిలో ప్రదర్శించి రైతులను ప్రోత్సహించడం ద్వారా వేరుశెనగ,
అలాగే మిరప పంటలో వచ్చే తెగుళ్లను తగ్గించుకోవడమే కాకుండా నేలలో పచ్చిరొట్టగా కలియదున్ని భూసారాన్ని పెంపొందించడం జరిగింది. వివిధ పంటల్లో యాంత్రీకరణకు అనువైన పనిముట్లను, వాటి పనితీరును క్షేత్రస్థాయిలో ప్రదర్శించి రైతులకు శిక్షణ ఇవ్వడం, అదేవిధంగా సమగ్ర వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై కూడా శిక్షణ కార్యక్రమాలతో పాటుగా క్షేత్రస్థాయి ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణలో భాగంగా సాంప్రదాయ పంటలకు భిన్నంగా అధిక దిగుబడినిచ్చే నూతన ఉద్యాన పంటలైన ఆలుగడ్డ, ఉల్లి, మునగ, చామంతి పంటలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించి రైతులకు అవగాహన కల్పించి తద్వారా ఈ పంటల విస్తీర్ణం పెంచడం జరిగింది. చిరుధాన్యాలు, అలాగే వేరుశెనగలు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ నాణ్యత మరియు మార్కెటింగ్ అంశాలపై శిక్షణ, ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వ్యవసాయ మహిళలకు సొంతంగా కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించడం జరుగుతున్నది. నాగర్ కర్నూల్ జిల్లాలో 85% మంది తక్కువ సాగు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. అందువలన అనుకూలమైన సమగ్ర వ్యవసాయ విధానాలు పాటించడం ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల సాగును చేపట్టి అధిక ఆదాయం సాధించుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. వాతావరణం ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించడానికి కిసాన్ సారథి అనే మొబైల్ యాప్ను రూపొందించి దాని ద్వారా జిల్లాలోని 1,10,000 మంది రైతులకు సంక్షిప్త సందేశాలు, అలాగే వీడియో సందేశాలను పంపించడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి గ్రామం ఒక గ్రూపుగా 212 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి వీటి ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని, పంట దశను బట్టి యాజమాన్య పద్ధతులను ప్రతిరోజూ రైతులకు పంపించడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రంలోని భూసార పరీక్షా కేంద్రంలో మట్టి నమూనా పరీక్షలు చేసి భూసార పరీక్షల ఆధారంగా నేల యాజమాన్యం, అలాగే ఎరువులు సిఫారసు చేయడం ద్వారా పంటల సాగు ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు సాధించుకోవడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో వివిధ పంటలకు సంబంధించిన నూతన సాంకేతిక పద్ధతులపై ప్రదర్శనా క్షేత్రాలు మరియు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇందులో 24 ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
గత 13 సంవత్సరాల కాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ రంగంలో రైతులకు సేవలను అందించినందుకు గాను కృషి విజ్ఞాన కేంద్రం పాలెం వారికి లభించిన పురస్కారాలు. 2019 సంవత్సరంలో నాబార్డ్ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ నీటి సంరక్షణ కేంద్రం పురస్కారం అందుకోవడం జరిగింది. 2022 సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం పాలెంలో పనిచేసే బోధనా సిబ్బందికి జిల్లా మరియు జాతీయ స్థాయిలో 16 ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారాలు రావడం జరిగింది. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 22 మంది ఉత్తమ రైతులకు రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో పురస్కారాలు రావడం జరిగింది. జిల్లాలోని 46 మంది ఉత్తమ రైతుల యొక్క విజయ గాథలను క్రోడీకరించి వివిధ రకాల పత్రికలు, టీవీ ఛానల్ మరియు పుస్తకాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కృషి విజ్ఞాన కేంద్రం పాలెం రైతుల సేవలో వినూత్న కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు సాగుతుంది.